సమితలు అంటుకోవాలంటే ఏం చేయాలి? నెయ్యి వేస్తారు. అలాగే సప్తధాతువులు, పంచేంద్రియములు, ప్రాణం అనేటువంటి అగ్నియందు రగులు కొనాలంటే ఏం కావాలి? శుక్రం కావాలి. అది నెయ్యి అంటే. అందుకనే పితృయజ్ఞంలో వచ్చిన భోక్తలకు కాళ్ళు కలిగాక బటన్ వేళ కింద వేళ్ళు పెట్టి నీళ్లు పోస్తూ నెయ్యి రాస్తూ శుక్రమసి మంత్రం చదువుతాం. అంటే ఆహారం తీసుకుంటంలో మనకి నెయ్యి ఎట్లాంటిదో శరీర నిర్మాణం చేసేటువంటి పితృదేవతలు మనలో పనిచేయడంలో శుక్రం అట్లాంటిది. నేతికి శుక్రానికి ఉన్న సంబంధము ఉపమేయ సంబంధము వేద ఋషులైన కవులకు మాత్రమే తెలిసిన కవి సమయం. తర్వాత వచ్చిన మహాకవులకి అది మరుగుపడిపోయింది కానీ తెలిసింది కాదు. ఒక్క కాళిదాసు ఒక్కడు దాకా బతికి ఉంది ఆ సంప్రదాయం. మిగిలిన కవులందరూ కూడాను ఏదో అస్మదాదులే శ్లోకాలు చాలా బాగా రాశాడు, చమత్కారం చాలా బాగా ఉన్నది, ఇందులో ధ్వని బాగుంది, వ్యంగ్యం బాగుంది, రసం బాగుంది, సంచారీ భావాలు, వ్యభిచారీ భావాలు, ఇలాంటి చిల్లర విషయాలు పట్టుకుని తగలడి పాకులాడటమే కానీ నవరసాలు. అంతేగాని దాని పైకి వెళ్ళినది లేదు. దాని పైకి వెళ్ళినది వేద ఋషులు, ఉపనిషత్ ఋషులు, వ్యాస, వాల్మీకులు, కాళిదాసు, ఫుల్ స్టాప్ అయిపోయింది. మిగిలిన కవుల్లో మహాకవి అంటే లెక్క అంటే పెద్ద భావాన్ని పెద్ద శ్లోకంలో చాలా అద్భుతంగా చెప్పాడు కాబట్టి అండి. అది ఎప్పుడన్నా మళ్ళీ అవకాశం ఉన్నప్పుడు మనం ఊళ్ళో చెప్పుకుందాం. అప్పుడు ఇంకా చెబుతున్నాడు, ఇంకా ధ్యానం చేయండి. పితామస్య జగతః, మా తండ్రి గారు అని ధ్యానం చేస్తే ఆ శరీరం కాదు తండ్రి గారు. తండ్రిగా వాడి నుంచి వచ్చి ఈ శరీరం ఇచ్చింది ఎవరు? వాడి తండ్రిగా అక్కడికి వచ్చింది, వాడి తండ్రిగా అక్కడికి వచ్చింది. కనుక ఇందరిలోనూ ఉన్నటువంటి తండ్రి యొక్క స్వరూపంగా నీ తండ్రికి నువ్వు నమస్కారం చేస్తావు ఈ యోగాభ్యాసం చేసినట్లయితే. తండ్రి అనేది ప్రిన్సిపల్ తప్ప పర్సన్ కాదని తెలుసుకుంటావు అన్నాడు. పితాహమస్య జగతో, మాత తల్లి. ఈ శరీరం ఎక్కడ కల్పనమైంది? తల్లి. కనుక ఇందులో శరీరము ఆత్మ రెండు కలిసి ఉంటున్నాయి. కనుక ఆత్మ ఎక్కడి నుంచి వచ్చిందో అట్లాంటి సూర్యుడు తండ్రిని, శరీరం ఎక్కడి నుంచి వచ్చిందో అలా భూమి తల్లిని రెండు తెలుస్తాయి. నీ తల్లిదండ్రులకు అలా నమస్కారం చేసేటువంటి అదృష్టం నీకు పడుతుంది. ఏదో చేయాలి కాబట్టి చేయటం కాకుండా ఇది తెలుస్తుంది. మాత, తాత, పితామహ. తాతగారు మా తండ్రి మాకు ఎట్లాగో, వారి తండ్రి వారికి ఎట్లాగో, వారి తండ్రి వారికి ఎట్లాగో. ఎక్కడి దాకా పెడుతుంది ఇది? సర్వాంతర్యామి అయినటువంటి వాడు. కనుక తాత నేనే, తండ్రి నేనే, తల్లి నేనే, తాత నేనే. ఈ చుట్టాలందరూ కూడాను నాలో అంతర్యామిత్వం ఉన్నారు అని ధ్యానం చేసుకో. వేద్యం, తెలుసుకోదగిన విషయం నేనే. ఫలానా విషయాన్ని తెలుసుకుంటాం కోసం ప్రయత్నం చేస్తున్నాం అని అంటారు. ప్రయత్నం చేస్తున్నటువంటి వాడు తెలుసుకునేటువంటి విషయం రెండు కూడాను చోటులో, నదిలో ఇక్కడ ఉన్నటువంటి మంచుగడ్డ, ఇక్కడ ఉన్న మంచుగడ్డ లాగా రెండింటికి మధ్య ఉన్న దూరంలాగా తెలుసుకోవటానికి ప్రయత్నం చేయటం ఉంటుంది. ఇక్కడ ఉన్న మంచుగడ్డ నీళ్లే, ఇక్కడ ఉన్న మంచుగడ్డ నీళ్లే, మధ్యన ఉన్న నీళ్లు నీళ్లే. కానీ మంచుగడ్డల మధ్యన దూరం ఉంటుంది నీళ్లలో, చూసారా? అలాగే తెలుసుకుందామని అనుకునేవాడికి, తెలుసుకుందామనేటువంటి వీడి తెలుసుకోదలిచినటువంటి విషయానికి మధ్యన మనస్సులో దూరం ఉంటుంది. మంచుగడ్డకి నీళ్లలో ముంచి పట్టుకుంటే దూరం ఉందే లేదా? మధ్యలో ఉన్నది. కానీ ఈ మంచుగడ్డల్లోనూ మధ్య ఉన్న నీళ్లలోనూ ఉన్నది ఒకటే కనుక దూరం ఉందే? లేదు. అందుకనే తదేజతి తన్నేజతి తద్దూరే తదంతికే తదంతరస్య సర్వస్య తదు సర్వస్యాస్య బాహ్యతః అని యజుర్వేదం చెబుతుంది. అంటే రెండు మంచుగడ్డలకి మధ్యన దూరం ఉంది చూసావా అన్నాడు. చూసాం అంటే మంచుగడ్డలు కాదా, దాంట్లోనూ నీళ్లలోనూ ఉన్నటువంటి పదార్థంతో రెంటికి దూరం లేదు చూసావా అన్నాడు. ఇది పరబ్రహ్మతత్వం అంటే అని చెప్పాడు యజుర్వేదంలో. వేద్యం అంటే తెలుసుకోదగిన విషయం. పవిత్రం, ఇంతకంటే పవిత్రంగా ఉందాం, ఇంతకంటే శుభ్రంగా ఉందాం, ఇంతకంటే బాగా ఉందాం, ఇంతకంటే మంచిగా ఉందాం అనేటువంటి బుద్ధి అసలైనటువంటి మంచి ఏదో దాని దగ్గరికి నిచ్చెన ఎక్కించినట్లు ఎక్కించి తీసుకెడుతూ ఉంటుంది. అది నేనే. ధ్యానం చేయి. పవిత్రం అంటే ఏమిటో నువ్వు అనుకున్న దాని మీద మనస్సు ఉంచక, నువ్వు అనుకున్న పవిత్ర స్థితికి వచ్చాక దానిపై పవిత్ర స్థితి మనస్సుకు తడుతుంది. దాని వెతికి వెళుతూ ఉండు. సోపాన క్రమంలో వాడే తీసుకెళ్తాడు. ఓంకారం, ఉచ్ఛ్వాస నిశ్వాసలు చేస్తూ ఉంటే సోహం అనే మంత్రం నువ్వు జపం చేసినా చేయకపోయినా నీ లోపల అది చేస్తూ ఉన్నది. దాని మధ్యన ఓం అనేది నిలిచి ఉన్నది. సోహంలో సకార హకారములు అటు ఇటు తొలగిస్తే మధ్య ఉన్నటువంటిది ఓంకారం. సోహం అనేది మన శ్వాస. శరీరం అనేది శ్వాసను పీల్చేవాడు. ఆ శ్వాస మధ్య ఉన్నటువంటి ఓంకారం అనేటువంటి వాడు శ్వాసలోకి దిగి వస్తున్నటువంటి మూర్తి. ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసలనే రెండు రెక్కలతో గరుత్మంతుని మీద హరి అయి దిగి వచ్చును అని భాగవతం చెబుతుంది. భూమికి దిగి వచ్చును. దీన్ని ఈ ధ్యానాలు చేసుకోండి.
ఋక్ సామ యజురేవచ. ఋగ్వేదము, సామవేదము, యజుర్వేదము నేనని ధ్యానం చెయ్యి. అంటే వాల్యూములు బైండ్ పుస్తకాలు కావు. వాగే వర్గ్వేద దైవతము రుచ. ఏమయ్యా దేవయజ్ఞంలో సామ అంటే ఏమిటి, ఋగ్వేదం అంటే యజుర్వేదం అంటే ఏమిటి అని అడిగితే, సామవేదం అంటే మన శ్వాసను నడుపుతూ ఉన్న ప్రాణం. మనం మనిషిగా ఉంటే మనలో దేవతలు చేస్తున్న పని అది. ఋగ్వేదం అంటే మన కంఠంలోంచి దేవతలు పుట్టిస్తున్నటువంటి నాదము. యజుస్ అంటేనేమో మన మనస్సు, దాంతోనే యజ్ఞానికి కావాల్సినవన్నీ సమకూర్చుకుంటాం. కాబట్టి ఇది త్రయీ విద్య, ఇది సరైనటువంటి వేదము. దీన్ని గురించి ఇచ్చిన మంత్రములు కనుక మనం చదువుకుంటున్న గ్రంథాన్ని వేదం అని అంటున్నాం, కానీ బైండ్ పుస్తకం కాదు వేదం. కనుక ఋక్సామ యజురేవచ, నేను ఋగ్వేదము, సామవేదము, యజుర్వేదము నేను అని ధ్యానం చేయండి. గతిర్భర్త ప్రభు సాక్షి నివాస శరణం సుహృతు. నీకు గతి ఎట్లాగా అంటే చదువుకుంటుంటే ప్యాస్ అవుతాం. ప్యాస్ అయితే ఉద్యోగానికి అప్లై చేస్తాం. ఉద్యోగానికి అప్లై చేస్తే ఉద్యోగం వచ్చేవాడు ఇంటర్వ్యూకి పిలుస్తాడు. పిలిచిన 10 మందిలో మన నచ్చిన వాడు ఉద్యోగాన్ని ఇస్తాడు. ఇది నీ గతి. అంటే వీళ్ళందరిలోనూ నేనున్నానని తెలుసుకో. ఇందులో ఏ ఒక్కడు లేడు. నిన్ను పరీక్ష పాస్ చేయించిన వాడు, పరీక్షలు రాయించిన వాడు, కాలేజీలో పాఠం చెప్పిన వాడి దగ్గర నుంచి నీకు రిజల్ట్స్ పబ్లిష్ చేసిన వాడు, నిన్ను ఉద్యోగానికి ఇంటర్వ్యూ చేసిన వాడు, నీకు అపాయింట్మెంట్ ఇచ్చానని చెప్పి ఆర్డర్ ఇచ్చినవాడు, ఇందరి రూపంలో నేనే ఉన్నానని చెప్పి ధ్యానం చేయి. ఇది గతి. భర్త అంటే భరించువాడు. ఒకరిని ఒకడు భరిస్తున్నాడు, ఒకరిని ఒకడు పోషిస్తున్నాడు. మమ్మల్ని ఫలానా వారు పోషిస్తున్నారు, సంతోషం. వారి రూపంలో నన్ను చూడు. నేను ఫలానా వాడిని పోషిస్తున్నాను అని అనుకోకు. నా రూపంలో ఫలానా వాడిని పోషిస్తున్నాడు అని చెప్పి తెలుసుకో. ఇది భర్త. ప్రభువు అంటే పరిపాలించేటువంటి వాడు. పరిపాలించేటువంటి వాళ్ళు ఏమిటండి ఇలా ఉన్నారు అని అనుకోకండి. మనం ఎలా ఉంటే వాళ్ళు ఎలా ఉంటారు. మనలోంచే వాళ్ళు వస్తారు కనుక, మనం అంతా మంచివాళ్ళైతే మంచివాళ్ళలోంచి పరిపాలకులు వస్తారు కనుక మంచివాళ్ళు ఉంటారు. మనమంతా అబ్జెక్షనబుల్ బిహేవియర్ ఉంటే మనలోంచే ఎలక్ట్ అవుతారు కనుక మన మొహానికి తగినటువంటి ప్రభుత్వమే ఎప్పుడైనా ఉంటుంది. ప్రపంచంలో ఏ యుగంలో అయినా, ఏ శతాబ్దంలో అయినా, ఏ మహాయుగంలో అయినా సరే. మనం గాడిదలమైతే ప్రభుత్వం గాడిదల ప్రభుత్వం ఉంటుంది. మనం కుక్కలమైతే కుక్క ప్రభుత్వం ఉంటుంది. మనం గోవులమైతే గోవు ప్రభుత్వం ఉంటుంది. మనం నరులమైతే నర ప్రభుత్వం ఉంటుంది. మనం దేవతలమైతే దేవత ప్రభుత్వం ఉంటుంది. మనం ఏమిటో దాన్ని బట్టి మనకు ఉంటుంది. దైవం యొక్క ధర్మదండం అనేది ప్రభుత్వం తెలుసుకోండి. ఇలా తెలుసుకుంటాడు ఈ యజ్ఞం చేసేటువంటి వాడు. నివాస, నేను ఉంటున్న నివాసం ఎవరు? ఈ ఇల్లు అద్దెకిచ్చారు, ఏదో 10 రూపాయలు తక్కువకి ఇచ్చారు. పోనీ అద్దె ఒక్కర్లేదు ఉండమన్నాడు, మీరు ఇక్కడ ఉంటూ ఉండండి అన్నాడు. ఎట్లా వచ్చింది ఇవన్నీ అంటే ఈ ఇల్లు ఇంటికి అద్దెకిచ్చినటువంటి వాడు వీడు కూడా వాడి రూపం అని తెలుసుకో. వాళ్ళలో ఉన్నారని తెలుసుకో. నా అనేటువంటి అంతర్యామిలో వీళ్ళంతా ఉన్నారని తెలుసుకో. అలాగే శరణం, శరణాగతి వచ్చినప్పుడు మనకి ఏమీ గతి లేదు, దిక్కు లేదు, మన పని అయిపోయింది, మన ఉద్యోగం చూసి చేసేసారు అన్నప్పుడు నీకేం పర్వాలేదు అనేవాడు లాగాడు. అంటే వాడున్నాడు కాబట్టి నన్ను రక్షించాడు అని అనుకోబోకు. వాడి రూపంలో ఎవడు రక్షించాడో గుర్తుంచుకో. నేనున్నాను కాబట్టి వాడికి ఉద్యోగం నిలబడ్డది అని అనుకోబోకు. నా రూపంలో వాడికి పరమాత్మ పనిచేశాడు అని గుర్తుంచుకో. ఇది చేయటమే రాజయోగ సాధనం. ప్రభవ ప్రళయ స్థానం, పుట్టుక ఎక్కడి నుంచి వస్తూ ఉన్నది అంటే తల్లిదండ్రులు, తల్లి గర్భం నుంచి. తల్లి గర్భంలోకి ఎక్కడి నుంచి వచ్చాం? తండ్రి గర్భం నుంచి. తండ్రి గర్భంలోకి ఎక్కడి నుంచి వచ్చాం? శుక్రంలో నుంచి. శుక్రంలోకి ఎక్కడి నుంచి వచ్చాం? అంతర్యామిత్వం నుంచి. ధ్యానం చేసుకో. అలాగే ప్రళయ, లీనమవుతున్నాం. ఎక్కడికి వెళ్ళిపోతున్నాం? శరీరం వదిలి ఎక్కడికో వెళ్ళిపోయినారు. శరీరం వదిలి వెళ్ళిపోయేవాడు. స్విచ్ ఆఫ్ చేస్తే ఎక్కడికి వెళ్ళిపోయింది? కరెంటు దీన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయి దీంట్లోకి రాలేదు. దీంట్లో అంతర్యామిగా ఉన్నది, తర్వాత దీని బహిర్యామిగా ఉన్నది. ఉపసంహరణం చేయటం, వ్యాపనం జరగటం రెండే జరుగుతున్నాయి. అది జరుగుతూ ఉంటే శరీరం ప్రళయం అయిందంటే అర్థం మంచుగడ్డ నీళ్లలో కలిపోయిందంటే ఎక్కడికి వెళ్ళింది? ఒక అడ్రస్ నుంచి ఇంకొక అడ్రస్కి వెళ్ళేటువంటి జీవి కానీ వెళ్ళేటువంటి వాడు కానీ ఏమీ లేడు. మంచుగడ్డల నీళ్లలో కరిగిపోయినాయని తెలుసుకో అన్నట్టుగా ప్రళయం కూడాను నాలో ఉన్నది అని చెప్పి ధ్యానం చేయి. అప్పుడు ప్రళయం నీకన్నా చిన్నదవుతుంది, సృష్టి నీకన్నా చిన్నదవుతుంది. జీవరాశులందరూ నీలో ఇమిడి ఉంటారు, వాళ్లలో నీవు అంతర్యామిగా ఇమిడి ఉంటావు. వాటిల్లో కోటాను కోట్ల శరీరాల్లో నీ ధరించిన శరీరం కూడా ఒకటి అయి ఉంటుంది. కానీ నీ శరీరం నువ్వు అవటం ఎప్పుడో మానేస్తావు. ఇలాంటి స్థితి వస్తుంది. నిదానం అంటే నివాసం.
నేను అని ధ్యానం చేయి. బీజం అంటే విత్తనం నేనని ధ్యానం చేయి. మర్రి గింజలోంచి మర్రి చెట్టు వస్తుంది, మనిషి గింజలోంచి మనిషి చెట్టు వస్తుంది, కుక్క గింజలోంచి కుక్క చెట్టు వస్తుంది. సూర్యుడు విత్తనంలోంచి సూర్యుడు వస్తున్నారు, బ్రహ్మాండాల విత్తనాల్లోంచి బ్రహ్మాండాలు వస్తున్నాయి, గ్రహగోళాల విత్తనాల్లోంచి గ్రహగోళాలు వస్తున్నాయి. ఈ సమస్తానికి విత్తనం నేను అని ధ్యానం చేయి. అంటే అంతర్యామిగా లోపల ఉన్నాడు. వ్యాపనం నేను అంటే బహిర్యామిగా ఉన్నాడు. లోపల బయట అనేటువంటిది మన మనస్సుకి ఉన్న వ్యాధి లక్షణం తప్ప ఇంకొకటి ఏమీ లేదని తెలుసుకో. ఈ లోపల దీనికి బయట అనటం అనేది మైండ్కి ఉన్నటువంటి సింప్టమ్, అది తెలుస్తుంది క్రమంగా. బీజమవ్యయం తపామ్యహం, ఎండగా నేను మీ మీద పడుతున్నాను అని చెప్పి తెలుసుకోండి. ఎండ అన్కాన్షియస్గా పడుతుంది అనుకోకండి. పడినట్లయితే నీళ్లు పైకి ఆవిరిగా వెళ్ళవు. వాహం వర్షం ఆవిరిగా వెళ్ళి మేఘాలుగా కట్టుకుంటాం, మేఘాలు వెళ్ళి భూమి మీద వర్షించడం. ఎన్నిట్లోనూ పనిచేస్తున్నటువంటి నేను ప్రయత్నపూర్వకంగా ఆశ్చర్యకరంగా కావలనని వినోదంతో విలాసంతో చేస్తున్నానని తెలుసుకోండి. కానీ తెలియక ఎండగాస్తుందని, తెలియక నీళ్లు ఆవిరవుతున్నాయని, తెలియక మేఘాలు పుడుతున్నాయని, తెలియక వర్షిస్తున్నాయని అన్కాన్షియస్ ప్రాసెస్ అని అనుకోకండి. మెటీరియలిస్ట్గా బతకపోకండి. ఇది చెప్పారు. నిగృహాం యుత్సృజామిచ, ఋతువుల్ని బట్టి నీళ్ళని వెనక్కి లాగుతున్నాను, మళ్ళీ వదిలిపెడుతున్నాను. కనుక లాగదలుచుకుని లాగుతున్నాను, వదిలిపెట్టదలుచుకుని వదిలిపెడుతున్నాను. నా ప్రకృతి చేత నేను క్రీడగా సృష్టిని ఆడుకుంటున్నానని తెలుసుకోండి. అమృతంచ ఇవ మృత్యుశ్చ సద్ అసత్యహమర్జున, నేను ఈ సృష్టిలో నిరంతరం పుడుతూ పోతూ ఉండేవాళ్ళ రూపంగా నేను ఉన్నాను. కానీ ఇది నిరంతరం జరుగుతూ ఉంటుంది కనుక పుడుతూనూ ఉండరు, పోతూనూ ఉండరు, శాశ్వతంగా ఉండేవాళ్ళ రూపంలో అమృతం యొక్క స్వరూపంలో నేను ఉన్నాను అని ధ్యానం చేస్తూ ఉండమన్నాడు. తర్వాత వాక్కులు ఎప్పుడో వాడు మళ్ళీ మనకు ప్రసాదిస్తాడు. మనకు ఈ రోజున ఇంతవరకు అవకాశం ఇచ్చాడు. ఇది రాజయోగము, రాజవిద్య అనే దాని యొక్క యథార్థ స్వరూపము. ఇందులో ఇంకా ఒకటో రెండో అంశములు ఉన్నాయి. ఆ అంతర్యామి స్వరూపుడైనటువంటి వాసుదేవుడు తన నారాయణ స్వరూపాన్ని మళ్ళీ మనకు ఎప్పుడు ప్రసాదించ వాళ్ళే తానే తాను చెప్పుకుంటాడు. స్వస్తి ప్రయా పరిపాలయంతాం న్యాయేణ మార్గేణ మహీం మహీషాః గో బ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు.